15 నవంబర్ 2025న హిందూపురంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది. కార్యాలయంలోని కిటికీలు, తలుపులు, ఫర్నిచర్ ధ్వంసం చేయబడ్డాయని, అలాగే మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం, కొన్ని పుణ్యమూర్తుల విగ్రహాలు, ఫోటోలు పగలగొట్టారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. వైఎస్ఆర్సీపీ నేతల ప్రకారం ఈ దాడి టీడీపీ శ్రేణులు, ముఖ్యంగా హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ అనుచరులు చేసిందేనని ఆరోపించారు. అయితే ఈ దాడి వెనుక కారణం వైఎస్ఆర్సీపీ నాయకుడు వేణురెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ వర్గాలు ఆగ్రహమేనని చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఘటనను ప్రజాస్వామ్యంపై దాడిగా ఖండిస్తూ ప్రస్తుత ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అయితే టీడీపీ వైపు నుండి మాత్రం ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం రాలేదు. హిందూపురం ఘటన రాజకీయ విభేదాలు ఎంత దూరం వెళ్తున్నాయో చూపించింది. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. నిజాన్ని బయటికి తేవడం, నిందితులను శిక్షించడం ప్రభుత్వం మరియు పోలీసుల బాధ్యత. రాజకీయాలు అభివృద్ధి, శాంతి దిశగా సాగాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.